నమస్తే. ఈరోజు మనం తోటకూరతో పచ్చని కూర, బాలింతలకి మొదటి నెల నుంచి ఈ తోటకూర పచ్చని కూర పెడతా ఉంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకోగలిగితే అన్ని ఎక్కువ వేసుకోండి. ఎక్కువ తింటే కనుక పాలు పడతాయి, మరీ ఎక్కువగా వేసుకుంటే వేడి చేస్తుంది. జీలకర్ర వల్ల బిడ్డకి కఫం అన్నది తగ్గుతూ ఉంటుంది, అందుకని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయ, ఇక్కడ నేను 3 ఎండుమిరపకాయ ముక్కలు తీసుకున్నాను. మొదటి నెలలో ఒకటి, రెండో నెలల వరకు ఒకటి సరిపోతుంది. 2 దాటి నుంచి మీరు కొంచెం పెంచుకోవచ్చు, ఎందుకంటే మనం కారం తింటే కనుక మనకి కడుపులో మంట అది ఉంటుందంటారు. అందుకని చెప్పి కొంచెంగా పెంచుకోవాలి, ఒకేసారి ఎక్కువ తినకూడదు. అందుకని మొదటి నెల, రెండో నెల పచ్చడి చేసే వాళ్ళకి ఒకటి సరిపోతుంది. కోసిన ఆకుకూర, శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూర. ముఖ్యమైనది గానుగ నూనె. ఈ గానుగ నూనె ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దీనివల్లే మనకి నడుము బలం అది ఉంటుంది. మామూలు ఆయిల్ వేసుకుని చేసుకోకూడదు. ఇప్పుడు మనము కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్దాం. నేను 3 గరిటెల దాకా వేసుకున్నాను. ఎక్కువ తినగలిగే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినగలిగే 2 గరిటెలన్నా వేసుకోండి. ఎందుకంటే ఎంత గానుగ నూనె తింటే అంత మంచిది అంటారు మొదటి 1, 2, 3 నెలల్లో. మొదటిగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వీటిని త్వరగా వేపుకోండి. గానుగ నూనెలో నొరగ వస్తుంది, చూసి గమనించారు కదా. నొరగ వస్తేనే నూనె నాణ్యమైందని అంటాం. నొరగ రాకపోతే అది ఏదైనా కల్తీ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆకుకూర వేసుకుందాం. ఆకుకూరని బాగా శుభ్రం చేసుకోండి. ఆకుకూరలో మట్టి అవి ఇస్తూ ఉంటాయి, అవి లేకుండా శుభ్రం చేసుకోండి. నేను రాళ్ళు ఉప్పు వేసుకొని వాడుకుంటున్నాను, మీరు మామూలు ఉప్పు అన్నా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, శుభ్రం అంతా కలిసేలా కలుపుకొని దగ్గరగా ఏగే వరకు మట్టబెట్టి నూరుకోవడమే. తోటకూర బాగా వేడి చేస్తుంది,
కాబట్టి శరీరం బాగా వేడి శరీరం ఉన్నవాళ్ళు ఎక్కువ వేసుకోకండి. ఈ తోటకూర పచ్చడి చేసేటప్పుడు 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో చేసుకోండి. అలాగే తోటకూర తిన్న మరుసటి రోజు కానీ ముందు రోజు కానీ బీరకాయ కానీ గసగసాలు కానీ చలవ చేసే కూరలు తినండి. అలా కాకుండా వరుసగా మటను, పొట్లకాయ, తోటకూర ఇలా కూరలు తిన్నారనుకోండి, బాగా వేడి చేసేసి కుట్ల దగ్గర నీరు పట్టడము, లేదంటే పొక్కులు రావడము, వేడి పొక్కులు అలాంటివి వస్తాయన్నమాట. అందుకని వేడి కూరలు ఏవైతే పచ్చడిలో తింటారో ఆ కూరలు తిన్నప్పుడు ముందు కానీ ఆ తర్వాత కానీ వేడి కూరలు కాకుండా చలవ చేసే కూరలు తినాలి. అప్పుడు మనకు కానీ బిడ్డకు కానీ ఇబ్బంది రాదు. ఒక్కొక్కసారి ఇలా వరుసగా వేడి చేసే కూరలు తిన్నా బిడ్డకి కూడా వేడి చేస్తుంది. అంటే బాడీ టైట్ చేయడం కానీ లేదంటే వేడికి నది చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. చూసారా, ఏం నీళ్ళు వేయకుండానే లేత ఆకు తీసుకున్నాం అనుకోండి, అవే నీరు వచ్చేస్తాయి. ఈ నీరంతా పోయే పెట్టుకు మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉంటుంది. చూసారా, ఇందాకటికి ఇప్పటికీ నీరు ఎంత తగ్గిందో. బాగా మగ్గేదాకా చేసుకోండి. తోటకూర పచ్చని కూర రెడీ అయిపోయింది. భోజనం వేడివేడిగా చేయాలి, తాలింతలు టైంకి. అంతే. నమస్తే. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.